కుబేరుడు ధనానికి, సంపదకు, సకల ఐశ్వర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుని విగ్రహాలను, చిత్రపటాలను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా? కానీ కుబేరుడు అంతకుముందు జన్మలో దొంగట. అవును, మీరు విన్నది నిజమే. శివపురాణంలో దీని గురించి చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తర్వాతి జన్మలో దేవుడిగా మారడం నిజంగా విచిత్రమే. అందుకు గల అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కుబేరుడు పూర్వజన్మలో చాలా పేదవాడు. అతని పేరు గుణిది. ఒకానొక దశలో తినేందుకు తిండి కూడా అతనికి లభించదు. దీంతో అతను దొంగగా మారుతాడు. అయితే ఓసారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు, ఇతర ఆభరణాలు ఉండడాన్ని గుణిది చూస్తాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగలించాలనుకుంటాడు. ఆ క్రమంలోనే అతను ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీస్తుంది. దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోవడాన్ని గమనించిన గుణిది దాన్ని వెలిగించేందుకు యత్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా ఆ దీపం వెలగదు. అలా అతను చాలాసార్లు ప్రయత్నించినప్పుడల్లా విఫలమవుతూనే ఉంటాడు. దీంతో విసిగిపోయిన గుణిది తన చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపం వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి గాను శివుడు సంతోషించి గుణిది ఎదుట ప్రత్యక్షమై అతన్ని గణాల్లో ఒక అధిపతిగా చేస్తాడు. దీంతో అతను తర్వాతి జన్మ నుంచి కుబేరుడుగా మారి సంపదకు రక్షకుడిగా ఉంటాడు. అయితే నిజానికి కుబేరుడి వద్ద ఉండే ధనం ఆయనది కాదు. ఆయన ధనానికి రక్షణ మాత్రమే కల్పిస్తాడు. అందుకే చాలా వరకు ఆలయాల బయటే కుబేరుని విగ్రహాలు ఉంటాయి, కానీ లోపల అవి ఉండవు. అయినప్పటికీ ఆయన ధనానికి అధిపతి కనుక ఆయన్ను పూజిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తాడు. ఇక కుబేరుని కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శివలింగం ఎదుటి ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలన్నీ పోతాయట. ముఖ్యంగా పనిని సాయంత్రం పూట చేయాలట. అలా దీపం వెలిగించే క్రమంలో ఓం నమః శివాయ అనే మంత్రం జపించాలి. దీంతో సమస్యలు తొలగిపోతాయట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.